హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే ఈరోజు మన బేగంపేట్ శ్యామ్లాల్ బిల్డింగ్ దగ్గర ఉండే దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాము. దర్గాకి ఎందుకు వచ్చినామంటే దర్గాలో అయితే దావత్ చేసారనమాట. మా ఆడబిడ్డోళ్ళు అయితే దర్గాలో యాటను కోసి దావత్ అయితే చేసారు. ఆ దర్గాకి అయితే మేము వెళ్ళినాము. వీడియో మొత్తం మిస్ కాకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈ దర్గా అయితే శ్యామ్లాల్ బిల్డింగ్ దగ్గర అయితే లోపలికి ఉంటుంది. ఈ దర్గాలో ఉన్న దేవుడి పేరు కూడా మస్తాన్ బాబా అని అంట. మనం నార్మల్గా కౌకూర్ దర్గాకి వెళ్తాం కదా, మస్తాన్ బాబా ఇక్కడ కూడా తనే అన్నట్టు. అయితే వాళ్ళ మొక్కు ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడ పూజలు చేస్తారు అన్నట్టు. అందుకే మేము ప్రతి సంవత్సరం వస్తాము. ఇంతకుముందు చుట్టుపక్కల అంతా ఏం కట్టలేదన్నమాట. ఈ మధ్యలో అయితే మొత్తం బాగా కట్టేసినారు. చాలా బాగుంది. ఎవరైనా దావత్లు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అట్లనే ఇంకా వంటలు చేయడానికి కూడా వాళ్ళు ఉంటారు అవైలబుల్గా. మీరు ఒకసారి వెళ్ళి దర్గాని కూడా చూడండి. ఇక్కడ కూడా అనుకున్న పనులన్నీ బాగా అవుతాయి. అందుకే వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడైతే దావత్ అయితే చేస్తారు. చూడండి, ముగ్గురు ఫోన్ నంబర్స్ పిల్లలు ఇక్కడ దాచుకున్నాడు. ఈ చెట్టు పువ్వులు చూడండి, ఈ ఆకులు చూడండి, ఈ పని బొమ్మలు చూడండి. చూడండి అంత మంచిగా ఉంది. చూడండి వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మేము దర్గాకి వచ్చినాం అన్నమాట. చూపిస్తాం ఒక వింత ప్రదేశం చూపిస్తాం అన్నమాట. చూపెట్టాలా? ఇది వీడియో
సో ఇదైతే దర్గా స్టార్టింగ్లో నుంచి వీడియో అనమాట. పిల్లలు అయితే అందరు కలిసి వీడియోస్ అయితే తీసిర్రు. వీడియో మొత్తం ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మా వీడియోస్ ఎట్లా ఉన్నాయో కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. ఫస్ట్ అయితే స్టేర్స్ ఎక్కాలి. మేము కూడా చూసి అవాక్ అయిపోయాం. అయ్యి ఇక్కడ ఓవరే ఉన్నాడు. ఇంకొక కొన్ని స్టేర్స్ ఉన్నాయి అక్కడ అయితే. ఎయిర్పోర్ట్ ఉంది, ఫ్లైట్స్ ఉన్నాయి. ఫ్లైట్ ఎగురుతుంది. అగండి ఒక ఫ్లైట్ అయితే చూపించబోతున్నాం మేము ఇప్పుడు. చూపిస్తాం ఆగండి. అలా నడుస్తుంది. ఫ్లైట్ కనిపిస్తుంది. అవునండి అక్కడైతే ఫ్లైట్ ఉందండి. ఫ్లైట్ అయితే ఒకటి నడుస్తుంది. అవ్వండి వెళ్తుంది చూడండి, వస్తుంది. ప్లేస్ తీసుకొచ్చేమో నాకు తెలియదు. చూద్దాం. ఇది ఒక సర్ప్రైజింగ్ ప్లేస్. సర్ప్రైజింగ్ ప్లేస్. సో దీంట్లో పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారంట. ఇందాక అప్పటి నుంచి డోర్ ఎయిర్పోర్ట్ ఉంది. జిలేబీ అత్త హాయ్ చెప్పవా? మమ్మ హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. మీరు చెప్పండి. హాయ్ చెప్పు. హాయ్. చెప్పు. ఇట్లాను. ఏ హాయ్ చెప్పండి. చెప్పవా వెనక్కి? నడుస్తున్నా. హాయ్ చెప్పండి. అటు పోతున్నా. ఏ అమ్మ హాయ్ చెప్పు. హాయ్ చెప్పమంటే అప్పటి నుంచి చెప్తాను. ఏ కాత్య హాయ్ చెప్పు. కొంచెం సేపు అంటే హాయ్ చెప్పు. ఏమో హాయ్ చెప్పు.
సో ఇదేనండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.